ఈ రాత్రి అపోస్తులు ఒక చిన్న ప్రార్థన చేశారండి. దాని గురించి రాత్రి మాట్లాడడానికి పరిశుద్ధాత్మ నన్ను సిద్ధపరిచారు. అపోస్తులు ప్రభువుని అడుగుతున్నారు, ఒక చిన్న విషయం ప్రభువుని అడుగుతున్నారు. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. చాలు, దేవునికి చేతులెత్తి ఒక మంచి ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇక్కడ అపోస్తులు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు. వారు దేవుణ్ణి ఏమడుగుతున్నారంటే, ప్రభువా మా విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందించండి. వారు చేస్తున్న ప్రార్థన, మా విశ్వాసం వృద్ధి పొందాలి, మా విశ్వాసం పెరగాలి, మా విశ్వాసం పరిపక్వత చెందాలి, మా విశ్వాసం ఆగిపోవడానికి వీల్లేదు. మా విశ్వాసం రోజు రోజుకి పెరిగిపోతూ వృద్ధి చెందుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాత విశ్వాసం కాదు. ఈ రాత్రి దేవుడు ఒక నూతనమైన విశ్వాసాన్ని మన మీద విడుదల చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము క్రీస్తు యేసునందు, వాక్యం చెప్తుంది, మనము క్రీస్తు యేసునందు నూతన సృష్టి అయి ఉన్నామని వాక్యం చెప్తుంది. మనం పాత వారము కాదండి, మనము క్రీస్తు యేసునందున్న వారము, మనము నూతన సృష్టి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు అంటాడు, నూతనమైన హృదయాన్ని నేను మీకు ఇచ్చేదను అని దేవుడు మాట్లాడతారు. చూడండి, నూతన విశ్వాసం, నూతన సృష్టి, నూతన హృదయం. అంతేకాదు, ప్రభు అంటాడు, నేను నూతన మనస్సును కూడా నేను నీకు ఇస్తాను. ఇంకా ప్రభు అంటున్నాడు, నూతన ఆత్మను నేను నీకు ఇచ్చేదను. అన్నీ తన బిడ్డలకి దేవుడు నూతనముగా ఈ రాత్రి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా బిడ్డలు నూతన సృష్టి, నా బిడ్డల్లో నూతనమైన హృదయం వెళ్ళాలి, నా బిడ్డల్లో నూతనమైన మనస్సు కలగాలి, నా బిడ్డల్లో నూతనమైన ఆత్మను నేను పంపాలి, నా బిడ్డల్లో నూతనమైన పాట. కీర్తనకారుడు రాస్తూ అంటాడు, 14వ కీర్తన 3వ చరణములు మీరు చదవద్దు కానీ ఆ కీర్తనకారుడు అంటే ఒక క్రొత్త పాట ఇస్తున్నానంటాడు దేవుడు అక్కడ. చూడండి, నూతన విశ్వాసం, నూతన సృష్టి, నూతన హృదయం, నూతన మనస్సు, నూతన ఆత్మ, నూతన పాట. దేవుడు ఈ రాత్రి ఇక్కడ దేవుని వాక్యాన్ని వింటున్న వారితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను నూతనముగా నిన్ను మార్చేయబోతున్నాను. పాతవి గతించెను, క్రొత్తవిదిగో నూతనమాయను. ఇదిగో క్రొత్తవన్నీ దేవుడు మన జీవితంలో కలగజేయబోతున్నాడు. నీ పాత విశ్వాసం ఈ రాత్రి తొలగిపోబోతా ఉంది, నీ పాత భక్తి రాత్రి తొలగిపోతా ఉంది. నా దేవుడు అపరిమితమైన విశ్వాసాన్ని నీ మీద కుమ్మరించబోతున్నాడు, అపరిమితమైన అభిషేకాన్ని మీద కుమ్మరించబోతున్నాడు. ఒక నూతనమైన ఆత్మ దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు, నూతనమైన మనస్సు దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు, నూతనమైన హృదయం దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు, నూతనమైన పాటని దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి దేవునితో నడిస్తే ఇక పాతగా ఉండవండి. మనం దేవునితో నడుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ప్రభుతో నడుస్తూ వెళ్తామో మనము ప్రతిదినం క్రొత్త వాటితో నింపబడతాం, ప్రతిదినము క్రొత్త వాటితో నింపబడతాం, నూతనమైన ఆలోచనలతో నింపబడతాం, నూతనమైన హృదయముతో నింపబడతాం, నూతనమైన ఆత్మతో నింపబడతాం, నూతనమైన విశ్వాసముతో నింపబడతాం, నూతనమైన పాటల మన నోట్లోంచి బయటకు వస్తాయి. కారణం ఏంటయ్యా అంటే, వారు ఎవరయ్యా అంటే దేవునితో నడిచే వ్యక్తులు. మనం ప్రతిరోజు వాక్యంతో నడవాలి, మనం ప్రతిరోజు దేవునితో నడవాలి. దేవునితో ప్రతిరోజు మనం నడుస్తున్నప్పుడు మన థింగ్స్ కూడా, మనకి వచ్చేవి కూడా, మనం అనుభవించేవి కూడా కొత్తగా నూతనముగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రతిరోజు ఇశ్రాయేల్ ప్రజలకి మన్నా కొత్తగా ఇచ్చేవాడు దేవుడు. ప్రతిరోజు నూతనమైన మన్నా, ప్రతిరోజు క్రొత్త మన్నా, ఫ్రెష్ మన్నా ఇచ్చేవాడు దేవుడు.
ప్రతిరోజు నూతనమైన మన్నాను వారు పొందుకుంటున్నారు. ప్రతిరోజు నూతనమైన కృపను వారు పొందుకుంటా ఉన్నారు. అలానే ఈ రాత్రి దేవుడు ప్రవచించి నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనతో నడిస్తే ప్రతిరోజు నీకు ఇచ్చేవి ఆశీర్వాదాలు నూతనముగా ఉండబోతున్నాయి యేసునామములో. నువ్వు దేవునితో నడిచి ముందుకు పరిగెత్తు. నువ్వు దేవునితో నడుస్తూ ప్రయాణం చేయి. నువ్వు దేవునితో పరిగెత్తు. నువ్వు దేవుని సన్నిధిని మోసుకుంటా వెళ్ళు. సమస్తమును దేవుడు నీకు ఇచ్చేవన్నీ నూతనముగా దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. నూతనమైన భాషలు దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. నూతనమైన విశ్వాసాన్ని దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. నూతనమైన పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. ఒక ఫ్రెష్ మన్నా దేవుడు విడుదల చేయబోతా ఉన్నాడు. ఒక ఫ్రెష్ మన్నా దేవుడిని కొరకు విడుదల చేయబోతున్నాడు. ప్రతిరోజు నీ కొరకు నూతనమైన మన్నాను దేవుడు నీ ఇంటి ముందర, నీ ఇంటిలో, నీ పాలములో దేవుడు కుమ్మరించబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ విశ్వాసాన్ని నూతనమైన స్థాయిలోకి రాత్రి తీసుకెళ్ళాలని ఆశపడుతుంది. ఎంతమందికి ఆశ ఉంది? నా విశ్వాసం నూతనమైన స్థాయిలోనికి వెళ్ళాలి. చేతులెత్తి గట్టిగా ఒకసారి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నీ విశ్వాసాన్ని రాత్రి దేవుడు నూతనముగా ఒక నూతనమైన స్థాయిలోకి నా ప్రభు తీసుకెళ్ళబోతున్నాడు. అక్కడ దేవుడిని ఆశీర్వదిస్తాడు, ఇక్కడ ఆశీర్వదించాడు. నీ విశ్వాసాన్ని దేవుడు ఇప్పుడు నూతనమైన స్థాయిలోకి తీసుకువెళ్ళి అక్కడ దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఎంతమంది నాతో రావడానికి సిద్ధంగా ఉన్నారు? ఆమేన్ చెప్పండి. విశ్వాసంలో ఎంతమంది నాతో రావడానికి ఇష్టపడుతున్నారు? ఆమేన్ చెప్పండి. ఒక దైవజనుడు అన్నాడు, విశ్వాసం అనేది పరలోక కరెన్సీ అన్నాడు ఒక దైవజనుడు. విశ్వాసం అనేది పరలోకములో డబ్బులట. అమెరికాలో డాలర్స్ కదా, మన భారతదేశంలో రూపాయలు, అమెరికాలో డాలర్స్. కానీ పరలోకంలో ధనమేదయా అంటే విశ్వాసం అన్నాడు ఒక దైవజనుడు. నువ్వు విశ్వాసాన్ని భూమి మీద కలిగి ఉంటే పరలోకములో నీ ధనము దేవుడు సమకూరుస్తూ ఉంటారు. చాలామంది భూమి మీద ఈ యొక్క రూపాయలు సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ పరలోక సంబంధమైన ఆ కరెన్సీని, పరలోక సంబంధమైనటువంటి ఆ డబ్బుని దాచుకోవడానికి, దానిని అభివృద్ధి పరచుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఈ భారతదేశంలో ఉన్నంతకాలం ఈ రూపాయలు నీకు హెల్ప్ అవుతాయి. నువ్వు పరలోకం వెళ్తే ఆ కరెన్సీ నీకు కావాలి. ఇప్పుడు భారతదేశంలో అమెరికా వెళ్ళారనుకోండి, ఈ రూపాయలు అక్కడ పనిచేయవు, అక్కడ డాలర్స్ ఉంటాయి. అమెరికా వాళ్ళు భారతదేశం వచ్చారనుకోండి, వారి డాలర్స్ ఇక్కడ పనిచేయవు, ఇక్కడ రూపాయలు పనిచేస్తాయి. ఇప్పుడు నువ్వు పరలోకం వెళ్ళావనుకో, సపోజ్ కాదు, ఖచ్చితంగా మనం పరలోకం వెళ్తాం, దేవునికి స్తోత్రం కలిగిన వెళ్ళామో అనుకుందాం. అక్కడ నీకు డబ్బు ఉండాలి. ఆ డబ్బు లేకపోతే పరలోకములో నువ్వు యుగము జీవించలేవు. నువ్వు ఇప్పుడే భూమి మీద ఉండే పరలోకపు కరెన్సీ అభివృద్ధి చేసుకోవాలి. నువ్వు పరలోకపు బ్యాంకులను నింపుకోవాలి. ఎలా పాస్టర్ గారు అంటే విశ్వాసంతో. నువ్వు ఇక్కడే సిద్ధపడాలి. నేను రేపో మాపో పరలోకం వెళ్తాను, పరలోకములో నా ధనము విస్తరించునుగాక. ఏంటయ్యా ధనం అంటే విశ్వాసం. విశ్వాసం లేనిదే పరలోకములు ఎవడు ఉండడు. విశ్వాసులు మాత్రమే, బిలీవర్స్ మాత్రమే, నమ్మిన వారు మాత్రమే దేవునితో కూడా సదాకాలం ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజమేనండి, మన విశ్వాసం మనకేమిచ్చింది? రక్షణ ఇచ్చింది. విశ్వాసం వల్ల మనం ఏం పొందాం? బాప్తిజం పొందాం. విశ్వాసం ద్వారా ఏం పొందాం? పరిశుద్ధాత్మను పొందాం. ఇప్పుడు విశ్వాసం ద్వారా ఎక్కడికి వస్తున్నాం? చర్చికి వస్తున్నాం. విశ్వాసం లేనిదే ఏ కార్యం జరగదని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం ద్వారానే కార్యాలు కూడా చూస్తాం. విశ్వాసం ద్వారానే రోగులు స్వస్థపడతారు. విశ్వాసుల ద్వారానే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. విశ్వాసం లేనిదే భూమి మీద ఏ కార్యము కూడా జరగదు. దేవునికి స్తోత్రం కలుగునగా. మనం ఈ రోజున విశ్వాసమును అభివృద్ధి పొందించుకోవాలి. మనం విశ్వాసమును పెంపొందించుకోవాలి. విశ్వాసము అనేది జరుగుచున్న కాలానికి సంబంధించినది. మళ్ళీ చెప్తున్నాను వినండి. విశ్వాసం అన్నది నేటి కాలంలో ఉన్నది. విశ్వాసం అన్నది నేటికి సంబంధించినది, నేడుకు సంబంధించినది. నిరీక్షణ అన్నది రాబోయే తరానికి సంబంధించినది. నిరీక్షణ అనేది రాబోయే కాలానికి సంబంధించింది. విశ్వాసం అనేది ఈ రోజుకు సంబంధించినది. నేను ఇలా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. విశ్వాసం అనేది జరుగుచున్నది. విశ్వాసం అనేది జరుగుచున్నది అన్న మాటకు అర్థం విశ్వాసం. ఇక జరగబోతుంది అన్న మాటకి ఏమంటాం మనం? నిరీక్షణ. జరగబోతుంది, 1 నెలలో జరుగుతుంది, 2 నెలల్లో జరుగుతుంది, సంవత్సరంలో జరుగుతుంది, ఎదురు చూసేదాన్ని నిరీక్షణ అంటారు.
ప్రస్తుతం జరుగుతున్న దానిని విశ్వాసము అంటారు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. విశ్వాసము అనగా నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువునై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాతో పాటు చెప్పండి, నేను చెప్తాను, నా వెనక చెప్పండి. విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువునై ఉన్నవి. ఇది బైబిల్ గ్రంథంలో భక్తుడు సెలవిస్తున్నాడు. విశ్వాసం అనున్నది అని తెలుగు బైబిల్లో రాయబడి ఉంది. విశ్వాసం అనున్నది అని తెలుగు బైబిల్లో రాయబడి ఉంది. ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే ఇప్పుడు విశ్వాసము అనుంది. తెలుగులో విశ్వాసం అనున్నది అని రాయబడి ఉంది. ఇదే మాట కనుక మీరు ఇంగ్లీష్ బైబిల్ ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఇప్పుడు విశ్వాసము అని రాయబడి ఉంది. విశ్వాసం ఎప్పుడుదంట? విశ్వాసం ఎప్పుడుదంట? విశ్వాసము రేపుడిది కాదు, విశ్వాసము జరిగిపోయినది కాదు, విశ్వాసము జరగబోతుంది కాదు, విశ్వాసము ఇప్పుడుది. టుడే ఫెయిత్ అనండి గట్టిగా ఒక్కసారి. ఇప్పుడు విశ్వాసం ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఇప్పుడు విశ్వాసం, టుడే ఫెయిత్, ఇప్పుడు విశ్వాసం. ఇప్పుడే, ఎప్పుడో కాదు నీ కార్యం జరగాల్సింది. ఇప్పుడే, టుడే నైట్ దేవుడు నీ కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షించువారు కాదు, విశ్వాసం కలిగి వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసయ్యకి మీకు సంతోషం లేదా? ఈ రాత్రి మీ కార్యం జరగబోతాం. ఈ రాత్రి మీ భర్తలు మారబోతున్నారు. ఈ రాత్రి మీ పిల్లలు మారబోతున్నారు. ఈ రాత్రి మీ పిల్లలు బలమైన కార్యం జరగబోతుంది. ఇప్పుడు విశ్వాసమే, ఇప్పుడు విశ్వాసమే, ఇప్పుడే నీ పట్ల కార్యం జరిగించునుగా. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసం అనేది జరుగుతున్నది, నిరీక్షణ అనేది జరగబో. మీకు తెలియకపోతే రాసుకోండి బుక్లో. విశ్వాసం అనేది జరుగుతున్నది, నిరీక్షణ అనేది జరగబోయేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసం అనేది ఇప్పుడే, విశ్వాసం అనేది ఇప్పుడుది అని చెప్పండి పక్కన వారికి సెకండ్ ఇచ్చి. విశ్వాసం అనేది ఇప్పుడుది అని చెప్పండి. మన దేవుడు కూడా, మీకు మంచి విషయం చెప్పనా, మన దేవుడు కూడా ప్రస్తుతం దైవం. మన దేవుడు, దేవునికి స్తోత్రం కాదు. మన దేవుడు కూడా ఉన్నవాడని వాక్యం సెలవిస్తా ఉంది. మన దేవుడు ప్రజెంట్ దేవుడు, ఆ కాలంలో ఉన్న దేవుడు కాదు, రాబోతున్న కాలంలో వచ్చే దేవుడు కాదు. మన దేవుడు ప్రస్తుతమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది నాతో ఇలా అన్నారు, బ్రదర్ భక్త సింగ్ గారి కాలంలో ఎన్ని కార్యాలు జరిగాయో, ఎన్ని అద్భుతాలు జరిగాయో. యేసన్న గారి కాలంలో ఎంత బలమైన ఉజ్జీవం భారతదేశాన్ని కంపించింది. అంతేకాదు దినకరన్ గారి కాలంలో భారతదేశం ఒక ఊపు ఊగిపోయి, భారతదేశంలో ఒక అగ్ని కెరటాలు లెగిచాయి, భారతదేశంలో ఒక అపోస్తులు కదిలారు. ఆ కాలము ఆ 1950 ఆ 1940 సంవత్సరాలు ఎంత దీవించబడిన సంవత్సరాలునని కొంతమంది నాతో అన్నారు. నేనైతే ఆ మాటకి ఒప్పుకోవట్లేదు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ తరంలో కూడా దేవుడు మన ద్వారా అటువంటి కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ తరంలో కూడా దేవుడు నీ పట్ల అటువంటి మేలులు చేయబోతున్నాడు. అటువంటి కార్యాలు నీ ద్వారా నీ కుటుంబాన్ని వాడుకోబోతున్నాడు. యేసునామమున హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంతమంది సంఘాలు అంటారు యేసు ప్రభు వచ్చినప్పుడు మా కన్నుల నుంచి కారుతున్న ప్రతి బాష్ప బిందువును కూడా, అంటే ఆయన వచ్చేదాకా మనం ఏం చేస్తూ ఉండాలంట? ఆయన వచ్చిందాక ఏం చేస్తుండాలంట? పోరాడుతూనే ఉండాలంట, ఏడుతూనే ఉండాలంట, బాధలు పడుతూనే ఉండాలంట. అయితే నేను ఈ మాటకు కూడా ఒప్పుకోను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు ప్రస్తుతం మనతో నివసిస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎప్పుడో వచ్చేనాక బాష్ప బిందువును తుడిచే దేవుడు కాదు. ఈ రాత్రి నీ కన్నుల నుంచి వచ్చుచున్న ప్రతి కన్నీటిని తుడుచుచున్న దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచు. ఈ రాత్రే నీ దుఃఖాన్ని దేవుడు తొలగించబోతా ఉన్నాడు. ఈ రాత్రే నీ పరిస్థితులను దేవుడు మెరుగు చేయబోతా ఉన్నాడు. ఈ రోజే, ఈ నైటే, ఈ సమయంలోనే దేవుడు కార్యం చేయబోతున్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా? టుడే గాడ్, ఈరోజు ఉన్న దేవుడు. మన దేవుడు ప్రస్తుతం దేవుడు అండి. మన దేవుడు నేటి దైవం, మన దేవుడు నేడు దైవం. మన దేవుడు ఇప్పటికీ మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. 4000 సంవత్సరాల క్రితం మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా దేవుడా నీ పేరేంటి అని అడుగుతున్నాడు. దేవుడా నీ పేరేంటి అని మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు అన్నాడు, ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నాడు. నేను ఉన్నవాడను, నేను అనువాడను. హల్లెలూయా.
మోషేతో దేవుడు చెప్పాడు, నేను ఉన్నాను, నేను అనువాడు. ఇప్పుడు ప్రస్తుతం దేవుడు మన మధ్యన సంచరిస్తా ఉన్నాడు. నేటి దైవానికి గట్టిగా స్తోత్రం చెప్పండి. టుడే గాడ్, మన దేవుడు ఈరోజు దేవుడు. పోయిన కాలంలో దేవుడు కాదు, రాబోతున్న కాలంలో దేవుడు కాదు, ప్రస్తుతం మన దేవుడు మన మధ్య సంచరించుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని రాత్రి నీతో మాట్లాడుతున్నాను. విశ్వాసము మనలో వృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ రాత్రి. అయితే విశ్వాసం మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరు మీకు తెలుసా? విశ్వాసం మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఒకరోజు ఇలా వాక్యం చెప్తే ఒక ఆమె ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాయా, మీరు శత్రువు గురించి మాట్లాడుతున్నారు, నా అత్త ఒక శత్రువు నాకు అని చెప్తుంది ఆవిడ. నీ అత్తో, ఇంకొక అమ్మో, నీ భర్తో, నీ భార్యో, లేదంటే ఇంకొకలో నీ ఆడపడుచు, వాళ్ళు కాదు నీ శత్రువులు. విశ్వాసంలో ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరు అవిశ్వాసం. ఎప్పుడు కూడా అవిశ్వాసం మీకు స్నేహితులుగా ఉండకూడదు. విశ్వాసమే మన స్నేహితుడిగా ఉండాలి. ఎప్పుడు కూడా మన విశ్వాసంతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. విశ్వాసానికి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టాలి, అవిశ్వాసానికి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవిశ్వాసమును యేసు నామములో మనలో నుంచి తొలగిపోవునుగాక. మనలో ఉండవలసింది విశ్వాసం. మనలో ఉండకూడింది మనలో ఉండవలసింది మనలో ఉండకూడింది అవిశ్వాసం. అవిశ్వాసాన్ని ఫుట్బాల్ తన్నట్టు తన్నాలి రాత్రి. మనం ఏ మాత్రం కూడా మళ్ళీ అవిశ్వాసం ఉండటానికి లేదు. విశ్వాసంతో ఫ్రెండ్షిప్ చేయాలి, విశ్వాసంతో కూర్చోవాలి, విశ్వాసంతో మాట్లాడాలి. అవిశ్వాసం ఒకవేళ ఎంటర్ అయితే ఫుట్బాల్ అంటారు చూసారా, ఫుట్బాల్ ఆడేవాళ్ళు అలా ఎక్కిరి తన్నాలి అవిశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు కూడా ఆ శత్రువుతో మనం చేతులు కలపకూడదు. ఎప్పుడు ఆ శత్రువులతో మనం చేతులు కలపకూడదు. మన స్నేహితుడు ఎవరయ్యా అంటే విశ్వాసము. మన శత్రువు ఎవరయ్యా అంటే మీరు ఒకవేళ అపరిమితమైన ప్రేమ పెంచుకొని దేవుడు శత్రువులు ప్రేమించమన్నాడు కానీ అవిశ్వాసాన్ని ప్రేమించవద్దు. కొంతమంది వాక్యాలు ఏరుకొని ఇలా మాట్లాడతారు. నాతో చాలామంది తిక్కల ప్రజలు వచ్చి ఒక మైండ్ డిస్టర్బ్ అయ్యే ప్రజలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కొన్ని మాటలు. ఒక ఆయన అంటాడు, ఇప్పుడే బాప్తిజం ఎందుకు? యేసు ప్రభువారు సిలువలో దొంగ చనిపోయే ముందు, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉన్నావు అన్నాడుగా, నేను చచ్చిపోయినప్పుడు తీసుకుంటానులే అంటున్నాడు ఒక ఆయన. నేను అన్నాను, యాక్సిడెంట్లో పోయామంటే ఏంటి పరిస్థితి అన్నాను. దేవునికి స్తోత్రం. ఏ వచ్చి గుద్దిద్దో తెలియదయ్యా, నిన్ను లారీ రావచ్చు, బస్సు రావచ్చు, లేదా నువ్వే డామును పడిపోవచ్చు కాలువలో, సైడ్ కాలువలో. ఏంటి నీకు బాప్తిజం అంటే? ఇది కూడా ఒక ఆలోచించదగిన విషయమే అని ఆయనని ఆ యొక్క మాటలు ఆలోచింపజేసాయి. కాబట్టి మీరు ఏదేదో వాక్యాలు తీసుకొని దేనికి అప్లై చేసుకొని మీ జీవితాన్ని ముందు కొనసాగించొద్దు. శత్రువుల్ని ప్రేమించమన్నాడంటే, మనుషులు ఒకవేళ నీకు శత్రువులు అయితే వారిని ప్రేమించమన్నాడు కానీ అవిశ్వాసం ఎప్పుడు శత్రువుగానే మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం. వాడెప్పుడు కూడా మనకు మిత్రుడు కాకూడదు. అవిశ్వాసం ఎప్పుడు శత్రువుగానే ఉండాలి. అవిశ్వాసం ఎప్పుడు దూరంగానే ఉండాలి. విశ్వాసం ఎప్పుడు మనకి మిత్రుడుగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా? అవిశ్వాసం ఉన్న చోట దేవుడు మౌనంగా ఉంటాడట. అవిశ్వాసం ఉన్న చోట దేవుడు ఏ కార్యాలు చేయడట. అవిశ్వాసం ఉన్న చోట రోగం పోదు, అవిశ్వాసం ఉన్న చోట అప్పులు తీరవు, అవిశ్వాసం ఉన్న చోట భర్తలు మారరు, అవిశ్వాసం ఉన్న చోట డబ్బులు రావు, అవిశ్వాసం ఉన్న చోట ఆత్మీయ స్థితి గ్రోతింగ్ జరగదు, అవిశ్వాసం ఉన్న చోట ఏ కార్యము కూడా నువ్వు చూడవు. మీకు కావాలంటే యేసుప్రభు వారు నజరేతుకు వస్తున్నాడు. ఆయన సొంత ఊరికి, ఆయన పుట్టినటువంటి ఊరికి యేసుప్రభు వారు నజరేతుకు వస్తున్నాడు. నజరేతుకు వచ్చే దారిలో దేవుడు 3 అద్భుతాలు చేశాడు. ఆ వచ్చే దారిలో దేవుడు 3 అద్భుతాలు చేశాడు. ఆ దారిలో దయ్యం పట్టింది ఒక ఆమెకి, ఆ దయ్యాన్ని దేవుడు వదిలించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దారిలోనే 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగు దాంతో ఆమెకి విడుదల కలిగింది. అదే దారిలో యాయూరు కుమార్తె చనిపోతే, చిన్నదానా లే అని దేవుడు పలికితే చిన్నది లెగిచి కూర్చుంది. దయ్యం పోయింది, రోగం పోయింది, చనిపోయిన వాళ్ళు లేచారు. ఇవి ఎక్కడ జరిగినాయి కార్యాలు? మార్గ మధ్యలో జరిగినాయి. కానీ యేసు ప్రభు వారు సొంత ఊరిలో అడుగు పెడితే అక్కడ ఒక్క కార్యం జరగల. నజరేతులో ఒక్క కార్యం
జరగలే. ఎందుకయ్యా అంటే ఆ నజరేతులో ఉన్న వాళ్ళందరూ అవిశ్వాసులే. ఏమనుకుంటారో తెలుసా దేవుణ్ణి? ఇతడు యోసేపు మరియల కుమారుడు, లేదంటే ఇతడు వడ్రంగి. ఇదే వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా మెచ్యూర్ మైండ్గా ఉండేది కాదండి. యేసుప్రభు వారు వాళ్ళ కళ్ళ ముందే పుట్టి పెరిగాడు కదా, ఆయన మీద అంతగా విశ్వాసం ఉంచేవారు కాదు. కానీ మరలా ఆ యొక్క నజరేతు నుంచి ఆయన బయటకు వచ్చినాక వండర్ ఆఫ్ మిరాకిల్స్ చేశాడు మళ్ళీ ఆయన. కానీ ఆ ఊరిలో మాత్రం అద్భుతాలు జరగలేదు. కారణం ఏంటంటే దేవుళ్ళో లోపం కాదు, అక్కడ ఉన్న ఊరి ప్రజల్లో ఉన్న లోపం. వారు ఏం చేశారంటే అవిశ్వాసానికి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని కూర్చున్నారు. వాళ్ళు అవిశ్వాసాన్ని మిత్రుడు చేసుకున్నారు, అవిశ్వాసాన్ని స్నేహితుడుగా వాళ్ళు మార్చుకున్నారు. కానీ మనం మాత్రం ఈ పెనమలూరులో ఉన్నవారు, సాలిపేటలో ఉన్నవారు, అర్థమైందా, ఈ అప్పర్ రూమ్ మిరాకిల్ చర్చ్కి వచ్చేవారు, మనం ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసానికి జోడుగా మనం ఉండొద్దు. యేసు నామములో అవిశ్వాసాన్ని యేసు నామములో ఎగిరి తన్నుదుముగాక. అవిశ్వాసం ఒకవేళ మనలో ఉంటే ఇప్పుడు యేసు నామములో తొలగి పోవునుగాక. దేవుని కార్యాలు ఇప్పుడే నీ జీవితంలో మొదలగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వారికి సరదాగా చెప్పండి, అవిశ్వాసాన్ని ఫుట్బాల్ తన్నట్టు తనమని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అవిశ్వాసం నుంచి అబ్బో ఇవాళ అయ్యగారు బాగా అవిశ్వాసంకి అసలు జోడుగా ఉండొద్దు అంటున్నాడు, అవిశ్వాసంలో ఉంటే కార్యాలు జరగమంటున్నాడని అవిశ్వాసాన్ని వదిలి వచ్చావనుకో, దేంట్లో పడతావో తెలుసా? నువ్వు మళ్ళీ మధ్యలో ఒక చిక్కుంది, అల్ప విశ్వాసంలో పడతావు. దీన్ని కూడా నువ్వు దాటుకుని రావాలి. అవిశ్వాసంలో నుంచి బయటకు వచ్చావనుకో నువ్వు అల్ప విశ్వాసంలో పడతావు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలు చూస్తే అక్కడ కొంతమంది బ్యాచ్ కనపడతారు. మీరు చదవద్దు కానీ తెరిచి అలా చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30 నుంచి 33 వచనాలను చూడగలిగితే అక్కడ ఒక బ్యాచ్ కనపడుద్ది. ఆ బ్యాచ్ ఏమనుకుంటుందంటే రేపు ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామని కొంత బ్యాచ్ అక్కడ చింతపడతా ఉన్నారు. మరెవరో తెలుసు, అల్ప విశ్వాసులు. రేపటి గురించి చింతిస్తున్నారు, రేపటి గురించి బాధపడుతున్నారు. లిటిల్ ఫెయిత్, అల్ప విశ్వాసం. అది ఈ రాత్రి ఇక్కడ దేవుని వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా మీరు చింతలో ఉన్నారేమో. మీరు అమ్మో నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా ఉద్యోగ పరిస్థితి ఏంటి, నా ఈఎంఐల పరిస్థితి ఏంటి, ఇక వగైరా 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 ఒక చింతలో రేపటి గురించి ఆలోచిస్తున్నారేమో. మీరు ఎక్కడున్నారు తెలుసా? అల్ప విశ్వాసంలో ఉన్నారు. మీరు అల్ప విశ్వాసం లిటిల్ ఫెయిత్లో ఉన్నారు. ఒకవేళ మీరు చింత కింద ఉన్నారనుకోండి, మీ బీపీ ఎందుకు పెరుగుతుందో చెప్పండి. మీరు చింత చింత చింత, పిల్లలు ఎట్లా, భర్త ఎట్లా, ఇల్లు ఎట్లా, అప్పులు ఎట్లా, ఇదే గోల గోల, రేపెట్లా 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 రేపెట్లా, ఈరోజు అయిపోయింది, రేపేంటి 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 రేపేంటి. మీకు ఒక విషయం చెప్పను, ఈ చింత వల్లే అనేకమైన రోగాలు మనుషులకి అటాక్ అవుతున్నాయి. రోగాలు నీ శరీరంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే చింత, ఆలోచన. ఈ ఆలోచన వల్లే బీపీలు, షుగర్లు పెరిగిపోయి దేవుని ప్రణాళిక కంటే ముందుగానే సమాధోట్లకి వెళ్ళిపోతున్నారు చాలామంది. అసలు దేవుడు వీరిని 70 సంవత్సరాలు, ఒకవేళ 70 సంవత్సరాలు ఉంచుదాం అనుకున్నాడు అనుకోండి, లేదంటే 80 సంవత్సరాలు, బైబిల్లో ఉన్నటువంటి సంవత్సరాలు నేను ఎత్తిపట్టి చెప్తున్నాను. వీళ్ళు ఏం చేస్తారంటే ఆలోచించి 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 50కి పోతారు. ఇక్కడ గంగూరు పక్కనే మా అత్తగారు, అమ్మ ఆలోచించొద్దు నీకు దండం పెడతానని, ఇదిగో ఈ బుర్ర మీద ఎన్ని ఎంటుకలు నాకు తెలియదు కానీ అన్నిసార్లు చెప్పాను నేను. చచ్చిపోయింది. రేపు జనవరి 1కి సంవత్సరం. దేవునికి స్తోత్రం. నేను అదే చెప్తున్నాను, ఆలోచించొద్దండి, ఆలోచించొద్దు. దేవుడు మనకి ప్రస్తుతం ఉన్నాడు. ఆయన ప్రతి కార్యాన్ని ఆయన మన పట్ల నెరవేర్చబోతున్నాడు. నువ్వు ఆలోచిస్తే ఏమొస్తుంది? బీపీ తప్ప, షుగర్ తప్ప, థైరాయిడ్ తప్ప, రోగాలు తప్ప, అన్నీ పాజిటివే. నువ్వు హాస్పిటల్కి వెళ్తే అన్నీ నెగిటివే, నీకు అన్నీ ఉన్నాయని చెబుతారు. ఏది లేదని చెప్పరు, అన్నీ ఉన్నాయమ్మా, పుష్కలంగా ఉన్నాయి నీళ్ళు అంటారు డాక్టర్లు. ఎందుకు కారణం అంటే చింత. నువ్వు చింత కింద ఉండకూడదు. రేపటి గురించి నా దేవునికి అప్పచెప్పు. నీ పిల్లల భవిష్యత్తున దేవునికి అప్పచెప్పు. నీ కుటుంబ పరిస్థితుల దేవునికి అప్పచెప్పు. ఆయనే సమస్తాన్ని నెరవేరుస్తాడు. అర్థమైందా? నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఈ చింతే రోగాలకి పెద్ద ద్వారం. నీకు చింత లేదనుకో, అయ్యా ఏ నాటికి ఈడానాటికి
ఈనాటి ఆశీర్వాదం ఆనాటికి చాలు ప్రభు అని నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ వెళ్తే ఎన్ని కార్యాలు చూస్తారండి మీరు, ఎన్ని అద్భుతాలు చూస్తారండి మీరు దేని గురించి భయపడొద్దు, మీరు దేని గురించి మీరు చింతించొద్దు. మన దేవుడు ప్రస్తుతం మనతో సంచరిస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునగా. ఇక్కడ పేతురు గారు అంటారు, మీ చింత యావత్తు మీరు ప్రభు మీద అయిందంటాడు ఆయన. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో జస్ట్ మీరు చూడండి, చదవద్దు కానీ 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో మీ చింతని ఆయన మీద వేయండి. ఒకరోజు పేతురు అలాగా నదీ తీరం కూర్చొని బాధపడతా ఉన్నాడు, వలలను బాగు చేసుకుంటా ఉన్నారు. పేతురు కూడా చాలా చింతలో ఉన్నాడు. అయితే యేసుప్రభు వారు పేతురుతో అన్నాడు, పేతురు నీ దోణిను లోతుగా పోనిచ్చాడు. పేతురు కుడివైపున నీ వల వేసాడు. వల వేస్తే వల పగిలిపోయి నీ చేపలు వలలో పడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్క మాట పేతురు జీవితాన్ని మార్చేసింది. అతను చింతలో ఉన్న విధానాన్ని తొలగించింది. అయ్యో ఈరోజు నా కుటుంబం ఏంటి, ఒక్క చాప కూడా పడలేదు, మా భోజనం ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ చింతలో ఉన్నాడు పేతురు. అటువంటి చింతలో ఉన్న పేతురు దగ్గరికి దేవుడు వెళ్ళి లోపలికి దోణిని తోసుకొని వెళ్ళి ఆ కుడివైపున వలవైనాలే అతడి యొక్క చేపలు వల పగిలిపోయేంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఏమండి, ఒక్క మాట చాలండి మన జీవితాల కార్యాలు జరగటానికి. ఆయన ఒక్క మాట విడుదల చేశాడంటే నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, వారి భవిష్యత్తులో, నీ భర్త జీవితంలో, కుటుంబ జీవితంలో బలమైన కార్యాలు జరగబోతున్నాయి యేసు నామములో. అయితే ఈ ఒక్క మాట ప్రతిరోజు నీతో పలకబోతున్నాడు దేవుడు, నీ విశ్వాసం పెంపొందించడానికి. నా దేవుని మాట ప్రతిరోజును విందువుగాక. దేవుడు ఏం చేశాడు? వలలతో అద్భుతం చేశాడు. అక్కడ పేతురు పట్ల ఏం చేశాడు? వలలతో అద్భుతాన్ని చేశాడు. అదే పేతురుని ఒకరోజు గవర్నమెంట్ వాడు వచ్చాడు పన్ను కట్టమని యేసయ్య దగ్గరికి. వస్తే దేవుడు అన్నాడు, పేతురు నువ్వు సముద్రంలోనికి వెళ్ళు, గేలం వేసి ఒక చేపను పట్టు, ఆ చేప నోరు చీల్చు, దాంట్లో షెకేలు ఉంటుంది అన్నాడు. అది తీసుకొచ్చి నా కొరకు కొంత భాగం, నీ కొరకు కొంత భాగం, నా కర షెకేలు, నీ కర షెకేలు నువ్వు గవర్నమెంట్కి పన్ను కట్టమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే దేవుడు గేలము ద్వారా, హుక్కు ద్వారా కూడా దేవుడు కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు చింతలో నుంచి నువ్వు బయటకు వస్తే నా దేవుడు నీ ద్వారా అనేకమైన కార్యాలు జరిగించబోతున్నాడు. నువ్వు చింతలో నుంచి నువ్వు బయటకు వస్తే నువ్వు మోకాల ప్రార్థన ద్వారా కార్యం చేస్తాడు, ఉపవాస ప్రార్థన ద్వారా కార్యం చేస్తాడు, స్తోత్ర ప్రార్థన ద్వారా కార్యాలు చేస్తాడు. ఈ పేతురు ఎప్పుడైతే చింతలో నుంచి బయటకు వచ్చాడో, ఈ పేతురు ఎప్పుడైతే ధోనిని లోతుగా పోనిచ్చాడో, ఈ పేతురు ఎప్పుడైతే కుడివైపున వల వేశాడో, అప్పుడు పేతురు జీవితంలో వలల ద్వారా కార్యం చేశాడు. ఈ పేతురు ఎప్పుడైతే విశ్వాసమును బట్టి ఆ జ్ఞానమును పట్టుకొని సముద్రంలోకి వెళ్ళి చేపను పట్టాడో, విశ్వాసముతో ఆ గెల ద్వారా, ఆ యొక్క హుక్కు ద్వారా కూడా దేవుడు కార్యాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి టుడే నైట్ ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ అద్భుతాలు ఏ చేప నోట్లో ఉన్నాయో, నీ అద్భుతం, నీ షెకేలు ఏ చేప నోట్లో ఉందో, ఆ చేప ఈ రాత్రి నోరు తెరవబోతా ఉంది యేసు నామములో. ఆ చేప నోట్లో నుంచి కార్యాలు మనము విడుదల చేయబోతున్నాడు దేవుడు. చేప నోట్లో నుంచి చేప నోట్లో నుంచి షెకేలు బయటికి రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచండి. చేప నోట్లో షెకేలు దొరకబోతా ఉంది. నీ ఆశీర్వాదాన్ని దేవుడు విప్పబోతా ఉన్నాడు. నీ దీవెనను దేవుడు విప్పబోతా ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం చప్పట్లు కొట్టడం నేర్చుకోండి. మీకు విషయం చెప్తాను. మీరు బొమ్మల్లా కూర్చున్నారనుకోండి, కళానికేతనికి వెళ్ళండి, అక్కడ నిలబడండి. అద్దాల వెనకాల శుభమస్తు ఉంది మాకు ఎదురుగా, అక్కడ నిలబడండి. ఇక్కడ కంకటాల ఇంకేటాలలో ఉంటాయి, మొత్తం మీకు తెలుసు. అక్కడికి వెళ్ళి నిలబడండి. మీరు బొమ్మలైతే, మీరు కదిలే వ్యక్తులైతే దేవుడు మాట్లాడుతుండగా మీ ఇష్టం చప్పట్లు కొడుతూ, కేకలు పెడుతూ, అరిచి మీరు ఇలా చేస్తే ఈ వాక్యం ఈరోజు మీతో పాటుగా వస్తుంది. మీరు ఇట్లున్నారనుకోండి, అందుకే కొంతమంది జీవితంలో కార్యాలు జరగట్లేదు. ఇవే మాటలు నాకు చెప్తే నేను అక్కడ కూర్చుంటే ఎగిరి గంతులు వేసేవాడిని. ఇవే మాటలు నాకు చెప్తే ఎవ్వడు ఏమనుకున్నా పర్లా, నాకు డ్యాన్స్ వేసేవాడిని. ఈ మాటలు ఎవరన్నా ఇక్కడ నుంచి నాకు చెప్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు
చేప నోట్లో దాచాడు. అదే చేప నోరు తెరవబోతుంది ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు ప్రతి దాంట్లో అద్భుతం చూచుదురుగాక. మీరు ప్రతి దాంట్లో అద్భుతం చూచుదురుగాక. కాకపోతే మీరు బాధపడవద్దు, మీరు చింతించొద్దు. దేవుడు మీ ప్రతి ప్రార్థన ద్వారా కార్యాలు చేయబోతున్నాడు. మీ భవిష్యత్తు మీ గతము కంటే గ్లోరియస్గా మారబోతా ఉంది. మీరు ముందు రోజులకేగా బాధపడుతుంది, నా పిల్లలు ఏమవుతారు, నా భర్త ఎట్లా ఉంటాడు, మాకు అప్పులు తీరుతాయో తీరవు, మా ఫ్యామిలీలో ఏంటి ప్రెషర్ ఏంటి, ముందు ఎలా ఉంటుందో అదే కదా నీకు ఆలోచన. అయితే టుడే నైట్ ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ రాత్రి దేవుడు నీ కొరకు ఒక మంచి ప్రవచనాన్ని విడుదల చేయబోతున్నాడు. నీ భవిష్యత్తు గ్లోరియస్గా మారిపోవునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించొద్దు. నీ పిల్లలు నెంబర్ 1గా ఉంటారు ముందు దినాలు. అందుకే నువ్వేమీ బాధపడొద్దు. నీ భర్త గురించి ఆలోచించొద్దు. నీ భర్త రానున్న దినాల్లో బాప్తిజం తీసుకొని చర్చికి రాబోతున్నాడు. అందుకే నువ్వేం చింతపడవద్దు. రానున్న దినాల్లో నీ ఆరోగ్యం ఎట్లుంటుంది అనుకుంటావు కదా, క్రొవ్విన దూడలో బలం నీలోనికి రాబోతావు. దేవుడు అట్టి కృపిస్తాడండి. అట్టి కృప దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ప్రారంభంలో ఇద్దరు మహిమలు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తారా? ప్రారంభంలో ఇద్దరు మహిమలు ఉన్నారు ప్రారంభంలో. ఎస్. కానీ ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి కొన్ని వందల వేల మంది మహిమలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మహిమ ఏమైందండి చూడండి. ఇద్దరే ప్రారంభంలో మహిమలో ఉన్నారు. ఆఖరిలో చూస్తే కొన్ని వేల మంది మహిమలు ఉన్నారు. మహిమ అభివృద్ధి పొందుకుంటా వెళ్ళింది. ఇద్దరి మీద ఉన్న మహిమ కొన్ని వందల మీదకి వచ్చింది ముగింపులు. నేను అదే అంటాను, రానున్న దినాల్లో నీ విశ్వాసం అభివృద్ధి చెందబోతా ఉంది. రానున్న దినాల్లో నీ మహిమ, నీ గ్లోరీ పెరగబోతా ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. యోసేపు దానియేలు మీ అందరికీ తెలుసు. యోసేపు అన్నాడు, ఫరో మీరు కల నాకు చెప్పండి, నేనేం చెప్తాను, భావాన్ని చెప్తాను అన్నాడు. దానియేలు కాలంలోకి వచ్చేటప్పటికి, నెబుకద్నెజర్ నీవు కళ చెప్పొద్దు, కళ నేనే చెప్తాను. మహిమ పెరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగా. యోసేపు కాలంలోనేమో కళ చెప్తేనే భావం చెప్పేవాడు. దానియేలు కాలంలో నీకు వచ్చిన కళ కూడా దానియేలే చెప్పేస్తాడు. నువ్వు ఇంట్లో ఎక్కడో బెడ్రూమ్లో పడుకొని ఆ నెబుకద్నెజర్ కళ మర్చిపోయాడు. అసలు ఆయనకు కళ వచ్చింది. అయితే ఈ దానియేలు చెప్తాడు, ఆయనకి ఏ కళ వచ్చిందో చెప్పాడు, ఆ కళ భావం కూడా చెప్పాడు. కానీ యోసేపు కళ చెప్పలేకపోయాడు. కళ మీరే చెప్పండి అయ్యి నేను అర్థం చెప్తానన్నాడు. ఆ కాలానికి దానియేలు కాలానికి చూడండి ఎంత మహిమ గ్లోరియస్గా పెరిగిందో. నేను అదే అంటున్నాను, నీ మహిమ కూడా రానున్న దినాల్లో పెరగబోతా ఉంది. నువ్వేమీ క్షీణించిపోయి పడిపోయే వ్యక్తివేం కాదు. నీవు గ్లోరీ 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 గ్లోరీ, నీ గ్లోరీ అంతా ఉన్నతంగా పెరగబోతా ఉంది. యేసునామం అధికమైన కార్యాలు రానున్న దినాల్లో నువ్వు చూడబోతా ఉన్నావు. యేసునామం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు మహిమ కొంచెంగా ఉంది, దానియేలు మహిమ విస్తారముగా అధికంగా కనపడుతుంది. రానున్న దినాల్లో నీ గ్లోరీ కూడా అధికంగా కనపడింది. దేవునికి స్తోత్రం కలుగనగా. దేవుని మహిమ వృద్ధి చెందుతుంది. స్టార్టింగ్లో ఇద్దరు మహిమలు ఉంటే ఇప్పుడు ఎండింగ్లో కొన్ని వందల మంది. స్టార్టింగ్లో కళ చెప్తే అర్థం చెప్పేవాడు, కానీ ఎండింగ్కి వచ్చేటప్పటికి కళ అర్థం రెండు ఆయనే చెప్పేస్తున్నాడు. మహిమ వృద్ధి చెందుతా ఉంది. నీ మహిమ కూడా వృద్ధి చెందబోతా ఉంది. అవిశ్వాసం వద్దు, అల్ప విశ్వాసం కూడా మనకి. అవిశ్వాసం వద్దు, అల్ప విశ్వాసం కూడా మనకొద్దు. నీ విశ్వాసం వృద్ధి చెందునుగాక. నీ విశ్వాసం వృద్ధి చెందునుగాక. అయితే ఇప్పుడు ఒక 5 విషయాలు చెప్తాను. అసలు వాక్యం ఇప్పుడే ప్రారంభమైంది, ఇప్పుడే అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడే స్టార్ట్ అయింది వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక 5 విషయాలు చెప్పి ముగించేస్తాను, మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది. మొదటి విషయం, మనం విశ్వాసంలో జీవించాలి. ఏం చేయాలి? విశ్వాసంలో మనం జీవించాలి. ఈ రోజు నుంచి నువ్వు కట్టుకున్న సొంత ఇంట్లో జీవించవద్దు, విశ్వాసంలో జీవించాలి. నువ్వున్న కిరాయి ఇంట్లో జీవించవద్దు, విశ్వాసంలో జీవించాలి. విశ్వాసం ఎక్కడ ఉంటుంది అంటే నీలోనే ఉంటుంది. నువ్వు వెళ్ళి విశ్వాసం అని ఇల్లు ఎవరైనా కడితే అక్కడికి వెళ్ళి కిరాయికి ఉండక్కర్లేదు. విశ్వాసం నీలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగానే బ్రతుకుతాడట. ఇదే మాట మినిమం బైబిల్ గ్రంథంలో 4 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు రాయబడింది? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. నువ్వు విశ్వాసంలో జీవిస్తే
నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతిరోజు నూతనమైన కార్యాలు నీ పట్ల చేస్తూనే ఉంటాడు. నువ్వు విశ్వాసములో స్టిల్ నువ్వు జీవిస్తా ముందుకు వెళ్ళిపోవాలి. రెండవదిగా విశ్వాసము ద్వారా నీవు జయాన్ని పొందబోతా ఉన్నావు. వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదవగా విందాం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం ద్వారా మనం దేన్ని జయించవచ్చు అంట? లోకాన్ని జయించవచ్చు. విశ్వాసం ద్వారా మనం పరిపాలించగలం. విశ్వాసం ద్వారా నీ రోగాలను పరిపాలించవచ్చు. విశ్వాసం ద్వారా నీ అప్పులను పరిపాలించవచ్చు. విశ్వాసం ద్వారా నీ భర్తలోకి చొరబడిన దయ్యాన్ని నువ్వు పరిపాలించవచ్చు. విశ్వాసం ద్వారా నీ భర్తలో రేగుతున్న ఆ యొక్క గొడవలను, ఆ డిస్టర్బెన్స్ నువ్వు బంధించవచ్చు. నీకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ద్వారా నువ్వు సమస్తాన్ని జయించుకుంటూ వెళ్ళబోతా ఉన్నావు. ఇక నువ్వు ఓడిపోవు. ఎందుకు ఓడిపోవు? నీలో విశ్వాసం ఉంది. నువ్వు విశ్వాసంలో జీవిస్తున్నావు. నీలో విశ్వాసం ఉంది. నువ్వు విశ్వాసంలో జీవిస్తున్నావు కాబట్టి నువ్వు అన్నిటిని పరిపాలిస్తావు. ఇక నిన్ను ఎవ్వడు పడద్రోయలేడు, నిన్నెవ్వడు కూలద్రోయలేడు, నిన్నెవ్వడు ఓడించలేరు. ఎందుకంటే మేము విశ్వాసములో జీవిస్తున్నాం కాబట్టి మేము సమస్తాన్ని జయించబోతున్నాం. ఇక మూడో విషయానికి వస్తే, విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమే అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని గనక మనం చూస్తే, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అన్న మాట మనకు కనపడుతుంది. చూడండి. దేవునికి మహిమ కలుగునగా. విశ్వాసముతో ఉండటం నీ వలన అయితే నీకు అన్నీ సాధ్యమే. నీకేది అసాధ్యం అనేది ఉండదు. నా వల్ల కావట్లేదని ఒక్కటి కూడా నువ్వు అనవు. వాళ్ళు ఎవరు? విశ్వాసములో జీవించేవారు. విశ్వాసంలో జీవిస్తే నువ్వు జయిస్తావు. విశ్వాసంలో జీవిస్తే సమస్తాన్ని దేవుడికి సమకూరుస్తాడు. నీ దగ్గర ఏమి లేవు అన్నీ తీసుకొచ్చి నీ దగ్గర పెడతాడు. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే నమ్మిన వారికి పాపము తప్ప ఏదైనా సాధ్యమే. అర్థమైందని చెప్పిన మాట. నమ్మిన వారికి పాపము తప్ప ఏదైనా సాధ్యం. మీరు ఏదైనా చేయగలరు. విశ్వాసం ఉండాలి. ఒక స్టోరీని మీకు చెప్తాను. ఒక చరిత్ర. ఇది జరిగింది. ఢిల్లీలో ఒక అద్భుతమైన దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు పీజీ వర్గీస్ గారు. విన్నారా ఆయన ఈ పేరు ఎప్పుడైనా? పీజీ వర్గీస్ గారు. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడు అతని యొక్క సాక్ష్యాన్ని పుస్తకంలో రాస్తే నేను అది చదివి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఆ దైవజనుడి గురించి చదువుతున్నప్పుడు ఒకటి నాకు భలే నచ్చింది. ఈ వాక్యానికి రిలేటెడ్గా ఉంది. నేను చక్కగా రాసుకొని వచ్చాను. ఒకరోజు ఒక ట్రైన్ ఎక్కడి నుంచో రైల్వే స్టేషన్లో దిగాడట. మరలా ఇంకొక ట్రైన్ ఎక్కాలి ఆయన. ఏమైందంటే ఈ ట్రైన్ దిగి ఆ ట్రైన్ ఎక్కుదామనే లోపు ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ఈయన ఏదో ఊరిలో ఉండి ఎక్కిన ట్రైను లేటుగా వచ్చింది. లేటుగా ఆ యొక్క ఊరిలోకి అది ఎంటర్ అయింది, ఆ స్టేషన్లోకి. ఈ లేటుగా ఎంటర్ అవటంతో అయ్యగారు ఇంకొక ట్రైన్ బుక్ చేసుకున్నారు కదా, 2 ట్రైన్లు మారాలి ఆయన. ఆ ట్రైను ఇది లేట్ అవుతుందో ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. అయితే అది బాగా చలికాలం. దైవజనుడు అటు ఇటు ప్లాట్ఫారం మీద తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంకొక ట్రైన్ రావాలంటే 7-8 గంటలు పట్టింది. ఆ చలిలో ఆ దైవజనుడు ఉండలేడు. అతను ఇంకొక మెసేజ్ చెప్పడానికి వెళ్ళాలి. అన్ని గంటలంటే కుదరదు, భయంకరమైన చలి. అయితే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. రైలు బండి, నీకెంత ధైర్యం? ఇలా తిరుగుతూనే బైబిల్ పట్టుకొని తిరుగుతూనే, రైలు బండి నీకెంత ధైర్యం? నన్ను ఈ స్టేషన్లో వదిలేసి వెళ్తావా? నువ్వు వెనక్కి రా అంటున్నాడంట. నీకెంత ధైర్యం? నన్ను ఎక్కించుకోకుండా వెళ్ళిపోయావా? నువ్వు వెనక్కి రా అంటున్నాడంట. అలా తిరుగుతా రైలు బండి నువ్వు వెనక్కి రావాలి. రైలు బండి అక్కడ నా ప్రోగ్రామ్ మిస్ అయిపోద్ది. రైలు బండి నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. నీకెంత ధైర్యం ఉంటే నన్ను మిస్ చేసి వెళ్ళిపోతావు? నీకెంత ధైర్యం ఉంటే నేను ట్రైన్లో లేనని తెలిసినా నీకెంత ధైర్యం ఉంటే వెళ్తావు? నువ్వు తిరిగి రా అన్నప్పుడు 45 నిమిషాలకి మరలా ట్రైన్ వెనక్కి తిరిగి వస్తుందట. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని కనపరచండి. ఆఫ్టర్ 45 మినిట్స్కి ట్రైన్ వెనక్కి వచ్చింది. ఆ
ట్రైన్ దోలే ఆయన అడిగితే ఏమైంది అంటే ఆ ట్రైన్ ఇంజన్లో గడిబిడి అన్నాడట. గడిబిడి ఏదో జరిగిందట, అది ఇంకా ముందుకు వెళ్తే చాలా ప్రమాదం ఉంటుంది, మరలా వచ్చిన స్టేషన్లో నుండి మరలా ఇంజిన్ బాగు చేసుకొని ఆ ట్రైన్ కదిలిందట. ఈ యొక్క పీజీ వర్గీస్ గారు ఆ ట్రైన్లో కూర్చొని అమ్మాయి ఇప్పుడు వెళ్ళు, దేవునికి స్తోత్రం కలుగునగా, ఇప్పుడు వెళ్ళు, ఇది కరెక్ట్ పొజిషన్, ఇప్పుడు నువ్వు మంచిదాని రైలు బండి అంటున్నాడు. రైలు బండితో దేవునికి స్తోత్రం కలుగునగా. అలానే నమ్మితే నీకు సాధ్యమే. ఇది ఆయన సాక్ష్య పుస్తకంలో ఉంది. ఆయన నమ్మాడు కాబట్టి రైలు బండి వెనక్కి వచ్చింది. నువ్వు నమ్మితో కూడా జరిగింది. నువ్వు నమ్మితో కూడా జరిగింది. నువ్వు నమ్మాలి. నమ్మితే నీకు సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మలేదనుకో, వెళ్ళిపోయిన రైలు బండి ఎట్టు వస్తుంది, ఇవన్నీ సాకులు చెప్ప, కుంటి సాగు. నువ్వు అదే చెప్తున్నా, అవిశ్వాసం నీకు ఫ్రెండ్ అవ్వద్దు అని చెప్తున్నా నేను. ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయింది వస్తుందా, వెళ్ళిపోయింది వస్తుంది, నీకు విశ్వాసం ఉంటే వస్తుంది, నువ్వు ఏదైనా ట్రై చేయి, నువ్వు ట్రై చేయి, నువ్వు ట్రైన్లో వెళ్తూ ఉంటావు ఊర్లకి, నువ్వు ట్రై చేయి, దేవుడు ఆ కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగున కాక. నీకు ఏదో కొంచెం అదేంటి రైలు బండి యొక్క మ్యాప్ చూస్తూ వెళ్తూ ఉంటారు కదా, ఆటోస్లో కావచ్చు, బైక్స్లో కావచ్చు, ర్యాపిడోస్లో కావచ్చు, అది కరెక్ట్గా వచ్చేసిందని చూపిస్తుంది నీకు దాంట్లో, కానీ వచ్చేసి వెళ్ళిపోయిందని చూపిస్తుంది, కానీ ఆ రైలు బండి అక్కడే ఉండాలి. నీ విశ్వాసం గొప్పదైతే దేవునికి స్తోత్రం కలిగినాక చెక్కిట్ నీ విశ్వాసాన్ని పరిశీలించుకోండి. ఈరోజు ఆ విషయమైనా కాదు, ఏ విషయంలోనైనా నీ విశ్వాసాన్ని నువ్వు పరిశీలించుకో. ఒక ఆమందంట క్యాన్సర్ గడ్డతో, క్యాన్సర్ గడ్డ నీకెంత ధైర్యం నా కడుపులో వచ్చావు, నువ్వు ఏసునామలు వెళ్ళిపో, నువ్వు కరిగిపోవాలి. అది లాస్ట్ స్టేజ్లో ఉందంట క్యాన్సర్ గడ్డ. డాక్టర్ చెప్పారంట మనం చచ్చిపోతావు, నువ్వు బ్రతకు అని చెప్పారట. ఇదిగో నా దేవుని పని నేను చెయ్యాలి. క్యాన్సర్ గడ్డ నీకు అర్థమవుతుందా, నువ్వు కరిగిపోవాలి. నేను నెల తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి, నేను రిపోర్ట్స్ తీయించుకోవాలి, నాకు నెగిటివ్ రిపోర్ట్స్ రావాలి, నువ్వు లేవని డాక్టర్ నాకు చెప్పాలి అని 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిందంట. డాక్టర్ అన్నాడు, నీకు అనిపించా 100 సార్లు టెస్టులు చేశాను, నువ్వు చచ్చిపోతావు అని చెప్పాను కదా, మళ్ళీ టెస్ట్ చేయమంటావేంటి, నీకు క్యాన్సర్ ఉందమ్మా, ఫైనల్ స్టేజ్లో ఉంది, ఇక నువ్వు అయిపోతావు, అవుట్, నువ్వు బతకవు అని చెప్పాడట. డాక్టర్ మీరు కాదు, మళ్ళీ ఒక్కసారి చెక్ చేయండి, నాలో లేదు క్యాన్సర్ అని చెప్తుందట. ఆయన ఒకసారి చెక్ చేస్తేనట ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయట. మళ్ళీ 2వ తీశాడంట, 3వ తీశాడంట, ఈ కేసుని ఇంకొక హాస్పిటల్కి రాశాడంట, అక్కడ రిపోర్ట్స్ తీస్తే అన్నీ నెగిటివేనంట. కూర్చొని రూమ్లోకి పిలిపించమ్మా, ఇది ఎలా జరిగిందమ్మా, నువ్వు చచ్చిపోతావని చెప్పాను, నువ్వు బతికేదానివి కాదు, క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉంది, నువ్వు ఎలా బతికావంటే నా దేవుడు ప్రస్తుతం ఉన్నాడు, నా క్యాన్సర్ అనే దేవుడు తొలగించాడు. హల్లెలూయా. నువ్వు నమ్మి ఏదైనా చేస్తే అది జరిగింది. కానీ ఆ నమ్మకం ఎలా ఉండాలంటే పిచ్చి పీప్స్లో ఉండాలి. ఆ నమ్మకం ఎలా ఉండాలంటే అందరూ నిన్ను ఎర్రి వాళ్ళన్నా సరే నువ్వు పిచ్చిగా నమ్మాలి. నా దేవుడు ఆ కార్యం చేయిస్తాడు, నా దేవుడు ఆ కార్యం చేస్తాడు, నా దేవుడు అద్భుతం చేస్తాడు, నా దేవుడు మిరాకిల్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. జనాలు అంటారు, ఎలా చేస్తాడమ్మా, చేయి దాటిపోయింది అంటారు. నా చేతుల్లో సమస్య, నా చేతుల్లో పరిష్కారం లేకపోతే నా దేవుడి చేతిలో ఉంది. నా చేతిలో చేయి దాటిపోతే నా దేవుని చేతిలో జవాబు ఉంది. నా దేవుడు నాకు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. మార్గం లేకపోతే మార్గం తెరవబడాలి. విశ్వాసం ద్వారా మార్గాలు తెరుస్తాడు ఆయన. విశ్వాసం ద్వారా మార్గాలు తెరుస్తాడు ఆయన. ఇప్పుడు ఇలా మనం ప్రయాణమే వెళ్తున్నాం, ఎదురు ఎర్ర సముద్రం ఉంది. ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు అంటున్నాడు, సాగిపోండి. వారిలో విశ్వాసం ఉంది కాబట్టి ఎర్ర సముద్రం చీలిపోయింది. మార్గం ఉంటే ప్రయాణం చేసి వెళ్ళటం కాదు, మార్గం లేకపోయినా నీ విశ్వాసం ద్వారా దేవుడు మార్గాలను సృష్టించాలి. నీ విశ్వాసం ద్వారా దేవుడు మార్గాలు తెరవాలి. నీ విశ్వాసం ద్వారా దేవుడు నూతన మార్గాలు సృష్టించునుగాక. అయితే నువ్వు నమ్మితే అది సాధ్యమే. నువ్వు నమ్మాలి. శూన్యములు కూడా నా దేవుడు సృష్టించేస్తాడు. నువ్వు నమ్మితే లేనిది ఉన్నట్టుగా పుట్టిస్తాడు ఆయన. కేవలం నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నమ్మితే దేవుడు అద్భుతం చేస్తాడు. అయితే ఒక సహోదరి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఆమె సాక్ష్యం ఇప్పటికీ కూడా నా గుండెలో కొన్ని సంవత్సరాల క్రితం ఆ సహోదరి సాక్ష్యం పంచుకుంది. ఒక సహోదరి ఇంటికి కొంతమంది బంధువులు వస్తే ఈమె యాక్చువల్గా ఆమె బియ్యం డ్రమ్ములో బియ్యం లేవు, అయిపోయింది. అయితే ఈమె చాలా విశ్వాసరాలు. ఎలాగంటే నాకే ఆశ్చర్యపోయి, అసలు దైవజనులకే ఆశ్చర్యపోయే విశ్వాసం ఆమె.
అయితే వాళ్ళు కూర్చున్నారట. అయితే ఏంటి ఏ పర్పస్ మీద వచ్చారో కనుక్కుందట. మేము పలానా పర్పస్ మీద వచ్చాము, మరలా మేము సాయంత్రం వెళ్తాము, మేము కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటామంటే వారికి మరి ఫుడ్ అరేంజ్ చేయాలి కదా అంటే మేము బయటికి వెళ్ళి తింటాములే, నీకు ఇబ్బంది వద్దన్నారంట ఆమెని. అయితే ఏమక్కర్లేదు, బియ్యం ఉన్నాయి, నేను అన్నం వండేస్తాను, కూర వండేస్తాను. యాక్చువల్గా బియ్యం లేవన్న విషయం ఆవిడికి తెలుసు, బియ్యం లేవన్న విషయం ఆమెకి తెలుసు. కానీ వారి దగ్గర మాట అనేసింది, నేను వండేస్తాను, మీరు తిని రెస్ట్ తీసుకొని వెళ్ళండి, మీరు బయట హోటల్స్కి వెళ్ళక్కర్లేదు, నేను అద్భుతంగా వండుతాను వంట, నేను వండుతానని వంటగదిలోకి వెళ్ళి చూస్తే బియ్యం డ్రమ్ములో నిజంగానే బియ్యం లేకపోతే వంటగదిలో ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నేను ఇప్పుడు ఏం చేయాలి, నా చేతిలో రూపాయి లేదయ్యా, నేను ఏం చేయాలి. వారికైతే నేను మాట ఇచ్చాను, నువ్వేదో ఒకటి చేయను. జస్ట్ ఒక 5 నిమిషాలు వంటగదిలో నుంచొని ప్రార్థన చేసిందంట. బెల్లు మోగింది, డోర్ తీసింది. ఒక సహోదరి ఎప్పుడో ఇదివరకు 10 కేజీలు ఇచ్చిందంట ఆమెకు బియ్యం. సిస్టర్ నీ బియ్యం నువ్వు తీసుకొని 10 కేజీలు రిటర్న్ ఇచ్చింది. గట్టిగా చెప్పులు కొట్టి దేవుడు ఇస్తాను. నా దేవుడు ఎలాగైనా మిరాకిల్స్ చేయగలడు, కానీ నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే మార్గాలు తెరవబడతాయి, నువ్వు నమ్మితే నీ బియ్యం డ్రమ్ములు నిండిపోతాయి, నువ్వు నమ్మితే నీలో కార్యాలు దేవుడు అధికం చేస్తాడు. నువ్వు నమ్మాలి. ఇంకొక ఆమె చూడండి, ఇలాంటి వాళ్ళందరూ నాకే జరుగుతాయి. ఇంకొక ఆమె నన్ను ఇంటికి ప్రార్థనకి పిలిచింది. అక్కడ ఉన్నది ఇద్దరు ఉన్నారు, నేను ముగ్గురు. ఆమె అంటుంది, ముందుకు జరగండి, ప్లేస్ సరిపోవట్లేదు, అసలు వెనక ఎవరు లేడు అక్కడ, ముందుకు జరగండి, అయ్యో కిక్కిరిసుకు పోతున్నారు. ఆమెను పిచ్చిది అనుకున్నా. ఏమైనా పిచ్చా ఏంది, ముందుకు జరగ ఇంత పెద్ద ప్లేస్ ఉంటే ముందుకు జరగండి అంటుంది. ఆ రూమ్ ఖాళీ ఉంది, ఈ రూమ్ ఖాళీ ఉంది అంటే తర్వాత అడిగా, అమ్మ ఏందమ్మా ఉన్న ముగ్గురమే కదమ్మా, ప్రార్థన అయిపోయిందా, మేము ముగ్గురమే సత్యంగా కొట్టుకొని ముందుకు జరగ అంటున్నావు ఏంటంటే దేవదూతలు వచ్చినాయి అయ్యా, కోట్ల కొల దేవదూతలు, ఆడికి సరిపోవట్లేదు ప్లేస్ అంటుంది. గట్టిగా సప్పులు పట్టండి, దేవుడికి చూసారండి విశ్వాసం చూడండి. అసలు ఆ విశ్వాసాలు నిజంగా పిచ్చెక్కిపోయే విశ్వాసాలు అన్నమాట. అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే దేవుడు నీకు సమస్తాన్ని సమకూర్చి ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను. మొదటిగా మన విశ్వాసంలో జీవించాలి. రెండవదిగా మనం విశ్వాసం ద్వారా లోకాన్ని జయిస్తాం. మూడవదిగా మన విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమవుతాయి. నాలుగవదిగా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. నాలుగవదిగా వినుట వలన విశ్వాసము వృద్ధి అవుతుందని రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని చదవగా విందాం. వినుట వలన ఏం కలుగుతుందంటండి? ఏం వినాలి? ముసలమ్మ ముచ్చట్లు కాదు. ముసలమ్మ ముచ్చట్లు అంటే విశ్వాసం వస్తుందా? ఈ ముసలోళ్ళు, ఈ పెద్దోళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే విశ్వాసాన్ని చెడగొడతారు. అది ఇది అంటారు. కానీ మనుషుల మాట వినటం ద్వారా విశ్వాసం రాదు, దేవుని మాట వినటం ద్వారా విశ్వాసం వస్తుందని భక్తుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా నువ్వు ఎప్పుడు వాక్యం చదివే బిడ్డగా ఉండాలి. శుక్రవారం అంటే అమ్మగారు చెప్తారు, ఆదివారం మేము చెప్తాము, ప్రేయర్ రోజుల్లో మేము చెప్తాం. ప్రేయర్ లేని రోజులు ఎవరు చెప్తారు? అందుకే నువ్వు బైబిల్ చదవాలి. నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే నీలో విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే గొప్ప విశ్వాసం నీలోనికి వచ్చేస్తుంది. బైబిల్లో ఒక ఇద్దరు విశ్వాసాన్ని దేవుడు గొప్ప విశ్వాసం అన్నాడు. మొదటి స్త్రీ కనాను స్త్రీని దేవుడు అన్నాడు, అమ్మా నీలో గొప్ప విశ్వాసం ఉందన్నాడు. ఇంకొక మనుషుని పురుషుణ్ణి అన్నాడు, శతాధిపతిని, రోమా ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న శతాధిపతిని అన్నాడు, నీ విశ్వాసం చాలా గొప్పది అన్నాడు. ఈ గొప్ప విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? కనాను స్త్రీలో ఉన్న గొప్ప విశ్వాసం తన కుమార్తెలో ఉన్న దయ్యాన్ని వెలగొట్టింది. ఈ శతాధిపతిలో ఉన్న గొప్ప విశ్వాసం తన దాసుని స్వస్థపరిచింది, చనిపోయే వ్యక్తిని స్వస్థపరిచింది. నీ విశ్వాసం నీ కుటుంబ సభ్యుల్ని విడిపించునుగాక. నీ విశ్వాసం నీ పిల్లల్ని చెరలో నుండి విడిపించునుగాక. నీ విశ్వాసం అనేక మందిని స్వస్థపరుచునుగాక. వినుట వలన గొప్ప విశ్వాసం వస్తుంది. ఆ గొప్ప విశ్వాసం వలన అనేక మంది విడుదల పొందుతారు, అనేక మంది దీవెన పొందుతారు. ఈ రోజున మనం గొప్ప విశ్వాసం కలిగి ఉందముగాక, మనం అల్ప విశ్వాసం కలిగి ఉందముగాక. చాలా బాగా వింటున్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరొకసారి మనం గొప్ప విశ్వాసం కలిగి ఉందముగాక. 4 విషయాలు చెప్పాను, 5వ విషయం చెప్పి ముగిస్తాను. యూదా పత్రిక
20వ వచనాన్ని చదువుగా విందాం. యూదా పత్రిక 20వ వచనం చదువుగా విందాం. ఒకసారి యూదా పత్రిక 20వ వచనం అంటే అధ్యాయం చెప్పండి అంటుందా కావిడి. 1వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. అతి పరిశుద్ధమైన విశ్వాసం అని రాయబడి ఉంది. ఇప్పుడు మన విశ్వాసం ఎవరెస్ట్ స్థాయికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగనగా. ఇది అతి పరిశుద్ధమైన విశ్వాసం. మొదటిగా మనం విశ్వాసంలో జీవించాలి. రెండవదిగా మనం విశ్వాసంతో జయించాలి. మూడవదిగా మన విశ్వాసంతో సాధించాలి. నాలుగవదిగా మనం విశ్వాసం వలన, గొప్ప విశ్వాసం వలన అనేక మందిని బంధకాల నుంచి విడిపించాలి. ఐదవదిగా అతి పరిశుద్ధమైన విశ్వాసంలోనికి వచ్చేయాలి. ఈ అతి పరిశుద్ధమైన విశ్వాసం ఏంటిదంటే, అగ్ని వంటి సమస్యలు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు ఈ అతి పరిశుద్ధమైన విశ్వాసం మనకు హెల్ప్ చేస్తుంది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిలోనికి వెళ్ళారు. అక్కడ వారు చెప్తున్నారు నెబుకద్నెజర్ రాజు అంటున్నారు, ఈ ముగ్గురుతో పాటు 4వ వ్యక్తి సంచరిస్తున్నాడని రాజు అంటున్నాడు. కానీ వాళ్ళన్నారు మాకంటే ముందరే నేటి దైవం అగ్నిలో సంచరిస్తూ ఉంది. మాతో పాటు 4వ వ్యక్తి ఉండడం, ఆయన ఫస్టే ఉన్నాడు అక్కడ. నువ్వు అగ్ని వంటి సమస్యలు గుండా వెళుతున్నప్పుడు ఈ అతి పరిశుద్ధమైన విశ్వాసం నీకు సహాయం చేయాలి. నువ్వు అగ్ని వంటి సమస్యల్లో నువ్వు పరీక్షిస్తున్నప్పుడు నువ్వు ఎలా మారబోతున్నావు తెలుసా? శుద్ధ సువర్ణంగా నువ్వు మారబోతా ఉన్నావు. నువ్వు మెరవబోతా ఉన్నావు రానున్న దినాల్లో. ఎవరు కూడా ఈ అగ్ని వంటి సమస్యల నుంచి తప్పించుకోవద్దు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలాగా 7 అంతులు అగ్నిలోకి వెళ్ళి నిలబడడానికి ఇష్టపడండి. ఎందుకంటే నేటి దైవం మనల్ని రక్షించబోతా ఉన్నాడు. ప్రస్తుత దైవం మనల్ని రక్షించబోతా ఉన్నాడు. ఈ రోజు దైవం మనల్ని విడిపించబోతా ఉన్నాడు. ఎవరైనా ఇక్కడ అగ్ని వంటి సమస్యలు గుండా వెళ్తున్నారా? ఈ పరిచర్య అగ్ని వంటి సమస్యలు గుండా వెళ్తూ ఉంది. దైవ సేవకులు అగ్ని వంటి సమస్యలు గుండా వెళ్తూ ఉన్నారు. అగ్ని వంటి సమస్యలు భయంకరమైనటువంటి, మీకు కొన్ని సమస్యలు అయితే మాకు ఒక రకమైన సమస్యలు ఉంటాయి. దైవజనులకి మా పరిచర్లో కొన్ని సమస్యలు ఉంటాయి. మీ ఇంట్లో కొన్ని సమస్యలు అయితే మా పరిచర్లో వేరే సమస్యలు ఉంటాయి. అలాగా ఎవరికి వారముగా అగ్ని వంటి సమస్యల్లో ఎవరెవరైతే వెళుతున్నారో ఖచ్చితంగా నువ్వు అగ్నిలో నశించవు, కానీ నువ్వు అగ్నిలో శుద్ధ సువర్ణంగా బయటికి రాబోతా ఉన్నావు. బంగారాన్ని అగ్నిలో వేసి బాగా కాలుస్తూ 5 సార్లు కాల్చి బంగారాన్ని బయటికి తీస్తే అది మిలమిలా మెరిసిపోద్దంట. దేవునికి స్తోత్రం కలుగనగాక. ఈ రోజున నేను ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ని ప్రవచిస్తున్నాను. నీపై పనిచేస్తున్న శ్రమలు నిన్ను కృంగదీయలేవు. నీపై పనిచేస్తున్న శ్రమలు నిన్ను చంపలేవు. నిన్ను శోధిస్తున్న దుష్టుడు నిన్ను ఏమీ చేయలేడు. కానీ ఈ శ్రమలలో నువ్వు నాని నువ్వు రానున్న దినాల్లో నువ్వు మెరవబోతున్న యేసునామములో అతి పరిశుద్ధమైన విశ్వాసముతో నువ్వు బయటికి రాబోతా ఉన్నావు. అగ్నిలో నా దేవుడు మొదటిగా వెళ్ళి ఉన్నాడు. అగ్ని వంటి సమస్యలు వచ్చిన దేవుడిని విడిపించునుగాక. కానీ అగ్నిలో నువ్వు నిలబడటానికి ఇష్టపడు. ఆ సమస్యల నుంచి నువ్వు పారిపోవద్దు. అగ్నిలో నిలబడు. నీ దేవుడు ఫస్ట్ అగ్నిలో ఉన్నాడు. నీ దేవుడు అగ్ని వాసన నీ బట్టలకు తగలనివ్వడు. నీ వెంట్రుకలు అగ్నికి మైనములుగా కరగజేయనివ్వడు. నిన్ను అగ్నిలో నుంచి దేవుడు జాగ్రత్తగా తీసుకొచ్చి బయట పెట్టబోతా ఉన్నాడు. నీది అతి పరిశుద్ధమైన విశ్వాసం అయితే నువ్వు ఖచ్చితంగా అగ్ని నుంచి బయటకు వస్తావు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలది అతి పరిశుద్ధమైన విశ్వాసం. వారు శ్రమను కూడా సంతోషంగా అనుభవించారు. మా దేవుడు మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు అన్నారు. విడిపించకపోయినా సస్తామన్నారు. ఇటువంటి విశ్వాసం పేరే అతి పరిశుద్ధమైన విశ్వాసం. ఇక దీనికి మించింది లేదు. ఇదే టాపర్, హైయెస్ట్, ఎవరెస్ట్ విశ్వాసం ఇది. ఇక దీనికి మించి ముందుకు వెళ్ళడానికి విశ్వాసాలు లేవు. అందుకే 5 విశ్వాసాలు ఆగిపోయినాయి. కాబట్టి మనము విశ్వాసములో పెరుక్కుంటా పోవాలి. విశ్వాసంలో జీవించే నీవు విశ్వాసము ద్వారా జయించేటువంటి కాలంలోకి రావాలి. విశ్వాసము ద్వారా జయించే నీవు విశ్వాసము ద్వారా సమస్తాన్ని సాధించే కాలంలోనికి రావాలి. విశ్వాసమును బట్టి సమస్తాన్ని సాధించే కాలంలో నుండి నీవు గొప్ప విశ్వాసంలోనికి, అంటే అనేక మందికి నీ ద్వారా విడుదలిచ్చే విశ్వాసంలోకి రావాలి. ఈ విశ్వాసములో నుంచి
అగ్నిలోనైనా సంతోషముగా ఉండగలిగి దేవుడు విడిపించేదాకా అగ్నిలో నిలబడగలిగిన అతి పరిశుద్ధమైన విశ్వాసములోకి రాగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను ఫస్ట్ ఏం చెప్పాను? అపోస్తలులు ఏ ప్రార్థన చేశారు? ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి చెందించు. నీ విశ్వాసం పెరగాలి, నీ విశ్వాసం వృద్ధి చెందాలి.